ఇంకొక 4 డేస్లో హరిహర వీరమల్లు సినిమాని అయితే చూడబోతున్నాం. ఈ సినిమా ఎంత వసూలు చేయొచ్చు, ఈ సినిమా హిట్ అయిద్దా లేదా, డే 1 ఎంత కొట్టొచ్చు, పెట్టుబడి రికవరీ చేస్తుందా లేదా చూసుకున్నట్లయితే వార్ 2 వస్తుంది, కింగ్డమ్ వస్తుంది, ఇంకా వేరే సినిమాలు కూడా ఈ సినిమాకే గట్టి పోటీ ఇవ్వబోతున్నాయి. కూలీ వస్తుంది అనమాట. వీటన్నిటి వల్ల హరిహర వీరమల్లు సినిమాకి ఏమన్నా దెబ్బ పడేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదట హరిహర వీరమల్లు అనేటటువంటిది ఒక ఫ్రిక్షనల్ స్టోరీ. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అంటే హరిహర వీరమల్లు అనేటటువంటి వ్యక్తిని తీసుకొని దానికి కొద్దిగా కథ యాడ్ చేసి ఔరంగజేబు టైం పీరియడ్కి యాడ్ చేసి తీసేటటువంటి సినిమా అనమాట. చూసుకున్నట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చేటటువంటి మొట్టమొదటి సినిమా. సో ఆయనకు సినిమాలు తీయడు, ఆయన సినిమాలకు టైం ఇవ్వట్లేదు అనేటటువంటి ఆలోచన నుండి బయటకు వచ్చి సినిమాకు టైం ఇచ్చి చాలా కష్టపడి తీసినటువంటి సినిమా. ఆల్మోస్ట్ 250 కోట్లు బడ్జెట్ పెట్టినటువంటి సినిమా. చూసుకున్నట్లయితే నేను క్లారిటీగా చెప్తా చూడండి. మరి సినిమా హిట్ అవుతా లేదా అంటే నేను చెప్తున్నా సినిమా బాగుంది అని చెప్పి టాక్ వచ్చింది అనుకో, సినిమాకి 1000 కోట్లు అనేటటువంటిది జస్ట్ నార్మల్ విషయం అన్నమాట. బాగుంది, ఏదో బ్లాక్ బస్టర్ అవ్వాల్సింది, ఇండస్ట్రీ హిట్ అవ్వాల్సింది, తోపుంది తురుముంది అనేటటువంటి అవసరం వల్ల బాగుందిరా బాబు, ఈ సీన్లు ఏవైతే ఉన్నాయో వేరే లెవెల్ ఉన్నాయి, ఈ సీన్లు ఏవైతే ఉన్నాయో చూడచక్కగా ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు వేరే లెవెల్ ఉంది, ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగైనా సెకండ్ హాఫ్ వేరే లెవెల్ ఉందిరా అనేటటువంటి టాక్ కానీ వచ్చిందంటే 1000 కోట్లు అనేటటువంటిది చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. నేను నార్మల్గా ఉంటాను. అదే సినిమా బ్లాక్ బస్టర్, అసలు తిరుగులేదు, ఎలాంటి సినిమా రాలేదు అని అంటే ఈజీగా 1500 కోట్లు కొట్టిద్ది. ఏం మాట్లాడుతున్నావు బ్రో, ఇంత మట్టికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి పాన్ ఇండియా సినిమా లేనే లేదు, ఆయనకి పాన్ ఇండియా లెవెల్లో క్రేజే లేదు, హిందీలో డిస్ట్రిబ్యూటర్లే లేరు, కొనుక్కోట్లేదు, ఆ తమిళ్లో చూసుకున్నట్లయితే చూస్తారో చూడరో తెలియదు. అలాంటప్పుడు 1000 కోట్లు వస్తాయి, 1500 కోట్లు వస్తాయి అని చెప్పి నువ్వు ఎలా చెప్తున్నావు, ఇది కొద్దిగా ఓవర్గా లేదా అని చెప్పి మీకు అనిపించవచ్చు. వస్తున్నా అక్కడికే వస్తున్నా. భీమ్లా నాయక్ సినిమా మీకు గుర్తుందా? అది అంత గ్యాప్ ఇచ్చుకొని రిలీజ్ కాల, ఎమ్మటే రిలీజ్ చేశారు. ఆ టైంలో చూసుకున్నట్లయితే మన వైసీపీ లీడింగ్లో ఉందన్నమాట. అక్కడ ఆంధ్రాలో చూసుకున్నట్లయితే 10 రూపాయలు, 5 రూపాయలు, 25 రూపాయలకైతే టికెట్లు అమ్మారు. ఈ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. అప్పుడు మన భీమ్లా నాయక్ ఎంత వసూలు చేసిందో తెలుసా? జస్ట్ 10 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయలకి టికెట్లు అమ్మితేనే సినిమాకి 70 కోట్ల పెట్టుబడి పెడితే 192 కోట్లు వసూలు చేసింది. అది జస్ట్ 10 రోజుల్లో. ఇక అర్థం చేసుకోండి, 10 రూపాయలు 20 రూపాయలతోనే 192 200 కోట్లు కొట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటిది 200, ఇప్పుడు టికెట్ రేట్స్ మీకు తెలియదు కదా, ముందు టికెట్ రేట్ చెప్తా చూడండి. మల్టీప్లెక్స్లో చూసుకున్నట్లయితే 1000 రూపాయల పైన అంట టికెట్స్. ఇది మీ అందరికీ తెలుసు అనమాట. ఆల్రెడీ మొత్తం 5 షోలకి అయితే ఫిక్స్ చేశారంట భయంకరంగా. బెనిఫిట్ షో చూసుకున్నట్లయితే ఒక్క టికెట్ 700 రూపాయల నుండి ఇది ఉంటుందంట. సింగిల్ స్క్రీన్లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 500 అంట. డే ఒక 10 రోజుల దాకా ఏ విధమైనటువంటి రేట్లు అయితే కొనసాగిస్తారు అంటే ఒక టికెట్ 500 నుండి 300 లోపల ఉండొచ్చు. మనం స్పెషల్ షో చూడాలంటే 700 రూపాయలు ఉండొచ్చు. చూసుకున్నట్లయితే అప్పుడు 10 రూపాయలు 20 రూపాయలే, అప్పుడే భయంకరంగా వచ్చేసే కలెక్షన్స్. ఇప్పుడు చూసుకున్నట్లయితే 700, 1000 రూపాయలు, 500, 300 రేట్ నడుస్తుంది. మరి సినిమా బాగుంది అని అంటే ఎందుకు రావు ఫ్రెండ్స్? 10 రూపాయలు 20 రూపాయలతో 200 కోట్లు వసూలు చేసినవాడు 700, 1000 రూపాయలతో 1000 కోట్లు వసూలు చేయడం అది జస్ట్ కేకే మ్యాటర్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో టికెట్ రేట్స్ పెరగటం ఒకటి, ప్రమోషన్స్ అనమాట. ప్రమోషన్స్ కూడా పీక్స్లో చేస్తున్నారు. విజయ డైరీ పాలు చూసుకున్నట్లయితే అక్కడ కూడా హరిహర వీరమల్లు వేయటం, ఫ్లైట్ల మీద హరిహర వీరమల్లు వేయటం, వేరే చోట్ల హరిహర వీరమల్లు పోస్టర్స్ వేసి ప్రమోషన్స్ అయితే పీక్స్లో చేస్తున్నారు. ఇంకో ట్రైలర్ను కూడా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం మూవీ టీం అయితే చేస్తుంది అనమాట. అండ్ డే 1 ఎంత కొట్టొచ్చు అని అంటే ఒకటి చెప్తున్నా చూడండి. డే 1 ఈజీగా 100 కోట్ల పైన కొట్టింది ఫ్రెండ్స్. తర్వాత మీరు ఫేక్ అంటారు అవసరం లేదు, నేను ఇప్పుడే చెప్తున్నా. అది వన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినాయి అంటే అప్పుడు మీకు అర్థమైంది బుకింగ్స్ ఏ రేంజ్లో అవుతున్నాయి అనేటటువంటిది, అప్పుడు మీకు అర్థమైంది అనేటటువంటిది 100% వస్తాం. వన్స్ బుకింగ్ స్టార్ట్ అయింది అనుకోండి ఈజీగా ఆ బుకింగ్స్లోనే 100 కోట్లు వచ్చేస్తాయి అనమాట. సో 250 కోట్లు మట్టికే కాబట్టి పెట్టింది, ఈజీగా 250 కోట్లు వసూలు చేసింది. ఏది యావరేజ్ స్టాక్ నడిచిన యావరేజ్ అని అంటే ఈజీగా 250, 500 కోట్లే వసూలు చేసింది. బాగుందిరా పర్లేదురా అని అంటే 1000 కోట్లు. సినిమా బ్లాక్ బస్టర్ తిరగలేదు అంటే 1500 కోట్లు. ఈజీగా సినిమా విజయవంతం సాధించింది అని అంటే ఫస్ట్ 1000 కోట్ల సినిమా ఇది అనేటటువంటిది 100% అవసరం అనమాట. ఇది మీకు ఓవర్ అనిపించిన రిలీజ్ అయ్యాక మీరే లెక్కేసుకుంటారు. నేను ఎప్పుడు కూడా చెప్తాను, నాకు ట్రైలర్ అంత అనిపించలేదు. చెప్తానా ట్రైలర్ బాగోలేదు అని అంటే సినిమాలో ఏదో గట్టి మ్యాటర్ ఉంటుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. కీరవాణి గారే మనల్ని అయితే అసలుకే డిసప్పాయింట్ చేయరు. మ్యూజిక్తో ఏమైనా లేపేటటువంటి ప్రయత్నం, ట్రైలర్లో డిసప్పాయింట్ చేసినా కానీ సినిమాలో ఆ డిసప్పాయింట్ చేయకుండా బేభత్సంగా లేపితే ఈజీగా 1000 కోట్లు కొట్టింది అనేటటువంటిది 100% అవసరం ఫ్రెండ్స్. సో దీని మీద మీ ఫీలింగ్ కూడా తప్పకుండా తెలియజేయండి. నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా హరిహర వీరమల్లు కోసం. మరి మీరు వెయిట్ చేస్తున్నారు లేదనేటటువంటిది మీ కామెంట్ కింద తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే. బాయ్ బాయ్, నమస్కారం.